అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చే వేళ అయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. చింతలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిట్టి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే వెళ్తాం. రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలోనూ తిరుగుతుందని ఒకటే గోళ. ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదలటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారు మనవడు ధర్మరాజు. పేర్రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియటానికి. దూరం కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి అంటున్నావు. అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకం నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. నీ తాతయ్యకి నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు. కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ మావే. ఆ డొక్కలు లేవు, అవి కూడా మావే. ఎలా పనిచేస్తున్నా తాతయ్య? తాతయ్య తాతయ్య ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనా ఆయన? ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఎట్లా ఉన్నాయి పాపం? ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సిందిందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం తేలితే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. రే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడే. అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా, ఇల్లరా. వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి, ఇతనే వారి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది.
ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే ఎలా చెప్పండి? అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఇంకా ఓకే కదా? ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకున్నారే వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయనా. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏదైనా వచ్చాది? అది వచ్చా? అయితే ఓ పాటోడు వాడు. అంబా అంబా. బావగారు కాఫీ. అరే నాకంట నాకంట. రామా 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 రామా. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్ను కొట్టే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా రామా, ఇదంతా నీదయే, ఇదంతా నీదయే. నా మాట వినరా? అయ్యో రామా, దైవమా. రామా, నేను చెప్పమంటారా? ఎవరు చెప్తున్నావు అనుకున్నాయనా? రామా రామా, ఆ కన్ను కొట్టించే నా పిల్లవా? రామా రామా. రాజు, అద్దమ్మాయి ఒట్టి కొంటే పిల్ల వెళ్ళకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రామా రామా. రాజు, అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఊరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిట్టే నా ఈడు, నా చిట్టే నా జోడు, నా చిట్టే నా ఈడు, నా చిట్టే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చూసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో, ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగట్లేదు. ఏది అదేముంది? కట్టబట్టారా? ఏమో తీసుకున్నా. ఇదొద్దు, బాగా తెలుస్తున్నా. కొనేది లేదు, పెట్టేది లేదు కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు. రాలేవయ్యా, నిలవసరికి పెట్టేసరికి వీరుతున్నాడు. నిలవసరిక నువ్వు పొగ పైన తగ్గి పెట్టారమ్మా. ఏదమ్మా తల్లి, ఈ బేరం ఒక్కలేరు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ రాకూడదా? ఏమి
ఈ కలెక్టర్ బావ గారు వచ్చినట్టున్నారు. కలెక్టర్ అయితే ఎవరు గొప్ప, ఊరు గొప్ప. మీ బావగారా? అవును. మైసూర్ పాకం కట్టించేయి. అదిగో చూడు, ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు. అయ్యి బాబా గారు చూడగానే మా కంటురా ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దక్ష, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కెడుతున్నా బాబా, కెడుతున్నాను. వారానికో సంతట బాబా, ధరలు అటు ఇటు ఉంటాయి. పిల్లలు కలవడు ఇంటితోన్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. తో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి, కొంపదీసి మీరు ఎప్పుడైనా నాలుగు పాము అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. అఫ్కోర్స్ మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తూ ఉంటారనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా అవి లేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. పాలండి, మా చోటు వెళ్ళొద్దు. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. భోజనం పాత్ర ఉందండి, ఒకటే బుక్. అందుకే వదిలేయండి. నాగుపోయాం కదండి, సన్నజాతులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పు అయిపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి చేసుకోవాలి. మరి కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి